హాయ్ హలో అందరూ బాగున్నారా? మళ్ళీ విశాఖ ఉత్సవాలకి వచ్చేసాం. అలా వచ్చామో లేదో ఈ మీడియా వాళ్ళకి ఏం పని పాట లేదనుకుంటా. మాలాంటి విఐపీస్ కనిపిస్తే ఇలా మైకులు పెట్టి గుచ్చి గుచ్చి అడుగుతారు. ఏం చేస్తాం, ఏదో ఒకటి చెప్పాలి కదా, తప్పదు. అందుకే ఏదో ఒకటి చెప్తే వాళ్లే పోతారని కొన్ని ఆణిముత్యాలు అలా వదిలే. ఈవెంట్ బాగుంది కదా, మందే ఇదంతా, మనమే చేసాం. అసలు ఉత్సవాల కింద సీ టు స్కై అని మనమే బాబు గారికి చెప్పాం. ఆయనకు బాగా నచ్చి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈజ్ విజనరీ థాట్ అని మెచ్చుకున్నారు. అంతా తెలుగులో మాట్లాడితే ఏం బాగుంటుంది, అందుకే కొంచెం ఇంగ్లీష్లో స్పీక్ దామని ఐఎమ్ ఫైర్, ఐఎమ్ ద ఫైర్, ఫైర్ ద ఫైర్, అవతార్ ఫైర్ అండ్ డాష్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ అని చెప్పగానే దెబ్బగా యాంకర్ నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఏమనుకుంటున్నారు మరి, మామూలుగా ఉండదు మనతోని, మాటలతో మూర్ఛలు తెప్పిస్తాను. వామ్మో, ఎక్కువసేపు ఈమెతో మాట్లాడితే మా ఛానల్ మూతపడుతుందనుకొని మా అక్కీని అడిగారు. అక్కీ కూడా మా మమ్మీ ఫైర్, సో నేను కూడా ఫైర్, కానీ అవతార్ ఫైర్ అండ్ డాష్ నేను చూడలేదంది. అంతే, వాళ్ళు మీకు నమస్కారం తల్లి, మేము అర్జెంటుగా అవతార్ ఫైర్ అండ్ డాష్ చూడాలని వెళ్ళిపోయారు. మా ఇంటర్వ్యూ అయితే అద్భుతంగా సాగింది. పోనీలే, మా వల్ల వాళ్ళకి ఆ టీఆర్పీనో పీఆర్పీనో ఎంఆర్పీనో ఏదో పెరిగితే అంతే చాలు. చూసారా ఎంతమంది వచ్చారో ఈరోజు? మొన్న వీడియోలో నేనేదో చాలా బాగుంది అందరూ రండి అని క్యాజువల్గా అంటే వీళ్ళు సీరియస్గా తీసుకున్నారనుకుంటా, భారీగా వచ్చారు. పోనీలే, ఉత్సవాలు బాగున్నాయి అంతే చాలు. ఫస్టే చాలా స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు, కానీ ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేశారు. హాలిడే కూడా అవడం వల్ల జనం కూడా బాగా వచ్చారు. ఈ ఈవెంట్ని చూస్తుంటే నాకు మన పల్లెటూరులో జరిగే తిరణాలలాగా అనిపిస్తున్నాయి. ఆ తిరణాలు భలే ఉంటాయి. ఈ ఫుడ్ కోర్ట్లో జనం ఎలా ఉన్నారంటే వాళ్ళు వండేవి మాత్రమే కాదు, వండనివి వండబోయేవి కూడా తినేలా ఉన్నారు. శుభ్రంగా మనం కూడా ఒక బండి తీసుకొని పల్లీలో బఠానీలో అమ్ముకుంటే ఈ 9 రోజులు 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అనిపిస్తుంది. వద్దులే, నా మేకప్ అంతా పోతుందేమో మరి. పాపం జనం ఈ బిజీ లైఫ్లో ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అంటారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడం. గరికపాటి గారు, నేనేదో ఊరికే అన్నానండి, పుసుక్కునంత మాట అన్నారు మీరు. సర్లే, పెద్దలు ఒక మాట అంటే ఏం కాదులే. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కోసం మా బ్యూటిఫుల్ లేడీస్ ఎగబడుకుంటున్నారు. నేను తీసుకోనా అని రమేష్ని అడిగితే నీకన్నా బ్యూటిఫుల్గా ఉన్నాయా ఆ ఫ్లవర్స్ అన్నాడు. ఏంటో ఆ మాట వినగానే నాకు స్వర్గం అంచుల దాకా పోయినట్టు అనిపించింది. అంశుకి బొమ్మలు కనిపించాయి, అంతే, అక్కడ నిలబడి కదలడం లేదు. నాకు ట్రైన్ బొమ్మ కావాలి అని మారం చేస్తుంది. రమేష్ ఆల్రెడీ ట్రైన్ కొన్నాను, రా స్టేషన్లో ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం అన్నాడు. ఇక్కడ మంచి మంచి స్నాక్స్ పెట్టారు. పూతరేకులు, మాడుగుల హల్వా తీసుకున్నాం, చాలా బాగున్నాయి, రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇదేదో ఫ్రూట్స్లో పెట్టి అమ్మే ఐస్ క్రీమ్ అంట, సేమ్ అదే ఫ్లేవర్లో అదే ఫ్రూట్లో పెట్టి ఇస్తున్నారు. టేస్ట్ కూడా ఫ్రూట్స్ తిన్నట్లే ఉంది. ఇక్కడ వెలుగుతూ ఎగిరే ఫ్యాన్స్ అమ్ముతున్నారు. పైకి ఎగరేస్తే మళ్ళీ వచ్చి కింద పడుతుంది. 50 రూపీస్ అంట, 2 కొన్నాం కానీ ఏం లాభం, మా మనిషిగాడు 2 గంటల్లో దాన్ని పీకి పాకానేసిద్ది. ఇక్కడ చూసారా, ఇమిటేషన్ జ్యువెలరీ సెట్స్ అమ్ముతున్నారు. రేట్స్ అన్నీ 500 బిలోలోనే ఉన్నాయి. నేనేమి కొనలేదు, జస్ట్ చూశానంతే. ఎందుకంటే రమేష్ అసలు ఆ పరిసర ప్రాంతాల్లోనే లేడు. తర్వాత బాబులకే బాబు సీను బాబు బిర్యానీ, ఇది 4 AM బిర్యానీ అంట. బెడ్ కాఫీ లాగా బెడ్ బిర్యానీ అనుకుంటా ఇది. ఇదిగో మళ్ళీ ఇంకొకటి పనసకాయ బిర్యానీ, ఇది మాత్రం చూడటానికి బాగుంది. 2 రకాల బిర్యానీలు, చపాతీలు, ఆలూ కర్రీ, రైతా, ఇలా ప్లేట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ పేస్ట్రీస్, కేక్స్ అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 100 రూపీస్ అంట, ఏదైనా తీసుకోవచ్చు. మేము ఒక చాక్లెట్ బ్రౌనీ విత్ ఎక్స్ట్రా చాక్లెట్ తీసుకున్నాము. రెండోది బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాము, 2 బాగున్నాయి.
ఆ జనంలో పిల్లలు కేక్స్ ఎక్కడ పడేసుకుంటారోనని మేము ఇలా సరదాగా బీచ్ ఒడ్డుకొచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఇది వచ్చేసరికి మొత్తం ప్లే జోన్. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్లో పెడతారు కదా, అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. మనకి జెయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. రమేష్ని ఈ జెయింట్ వీల్ ఎక్కుదామా అని అడిగాను. వద్దురా, అది ఎక్కితే నాకు కళ్ళు తిరుగుతాయి, దాంతో బ్రహ్మానందంలాగా పెద్ద పెద్ద కేకలేస్తాను, దెబ్బకి ఈ ఉత్సవాలు కూడా ఆగిపోతాయి, ఇంత వైలెన్స్ అవసరమా అన్నాడు. అందుకే రావుగోపాలరావు అంటాడు, మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలని. ఇవన్నీ చూసుకుంటూ డైరెక్ట్గా ఈవెంట్ దగ్గరికి వచ్చాం. ఈరోజు ఈవెంట్లో భాగంగా ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి గుణశేఖర్ గారు తీసిన యుఫోరియా అనే మూవీ ట్రైలర్ అండ్ సాంగ్ లాంచ్ కోసం మన వైజాగ్ వచ్చే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. ఈ ఈవెంట్లో వీళ్ళకి ఎలా అవకాశం ఇచ్చారబ్బా అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే స్వయంగా మన వైజాగ్ కమిషనర్ గారే ఇందులో యాక్ట్ చేశారంట. ఈ ప్రోగ్రాం తర్వాత వయలిన్ ప్లేయర్ అయిన మన విజయవాడ అమ్మాయి కామాక్షి లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ అమ్మాయి వయలిన్ ఎంత బాగా వాయించిందో నేనైతే మాటల్లో చెప్పలేను. మీరే చూడండి, చూపిస్తాను. ఒక రిథం వాయిస్తాడు, ఆ రిథం బట్టి మీరు ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి.
ప్రోగ్రాం బాగా జరిగింది. ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తప్పకుండా రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.